ఐపీఎల్ 2026లో హైదరాబాద్ జట్టు మరోసారి ఓటమి రుచి చూసింది. ములాన్పూర్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఇక ఎస్ఆర్హెచ్ పై 6 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. దీంతో ఐపీఎల్లో పంజాబ్ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ హెడ్ అదరగొట్టారు. ఫటాఫట్ సిక్సర్లు 4లతో విరుచుకుపడ్డారు. ఇక అభిషేక్ శర్మ 28 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో 5 4లు 8 సిక్సర్లు ఉన్నాయి. ఇటు హెడ్ 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ 5 4లు ఉన్నాయి. ఈ ఇద్దరు అవుట్ కాగానే స్కోర్ నెమ్మదించింది. ఆ తర్వాత క్లాసిన్ 39, ఈశాన్ కిషన్ 27, అనికేత్ వర్మ 18 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, శశాంక్ సింగ్ 2 వికెట్లు తీశారు. ఇక బార్టెట్ 1 వికెట్ తీశాడు. లక్ష్య చెదరకు దిగినటువంటి పంజాబ్ ఆది నుంచి కూడా రఫాడించింది. 18.5 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రియాచార్య 57, ప్రభసిమ్రన్ 51 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 69 పరుగులు చేసి జట్టును గెలిపించారు. హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్ 3 వికెట్లు తీశాడు. హర్ష్ దూబే 1 వికెట్ తీశాడు. మొత్తంగా హైదరాబాద్ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి. 4 మ్యాచ్లు ఆడినటువంటి ఎస్ఆర్హెచ్ 1 విజయం సాధించింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక ఇటు పంజాబ్ పాయింట్ల జాబితాలో ప్రస్తుతానికైతే 2వ స్థానానికి చేరింది. ఐపీఎల్ 2026లో హైదరాబాద్ జట్టు మరోసారి ఓటమి రుచి చూసింది. ములాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఇక ఎస్ఆర్హెచ్ పై 6 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. దీంతో ఐపీఎల్లో పంజాబ్ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ హెడ్ అదరగొట్టారు. ఫటాఫట్ సిక్సర్లు 4లతో విరుచుకుపడ్డారు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 74 పరుగులు చేయగా ఇందులో 5 4లు 8 సిక్సర్లు ఉన్నాయి. ఇటు హెడ్ 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇందులో ఓ సిక్సర్ 5 4లు ఉన్నాయి. ఇక ఈ ఇద్దరు అవుట్ కాగానే స్కోర్ నెమ్మదించినట్లయింది. ఆ తర్వాత క్లాసిన్ 39, ఇషాన్ కిషన్ 27, అనికేత్ వర్మ 18 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, శశాంక్ సింగ్ 2 వికెట్లు తీశారు. ఇక బార్ట్లెట్ 1 వికెట్ తీశాడు. లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ ఆది నుంచి రఫాడించింది. 18.5 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రియాచార్య 57, ప్రభసిమ్రన్ 51 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 69 పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్ 3 వికెట్లు తీశాడు. హర్ష్ దూబే 1 వికెట్ తీగా మొత్తంగా హైదరాబాద్ జట్టుకు వరుసగా ఇది ఓటమి అయినట్లయింది. 4 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ 1 విజయం సాధించింది. 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక ఇటు పంజాబ్ పాయింట్ల జాబితాలో 2వ స్థానానికి చేరినట్లయింది.